ప్రియులారా, మన వాక్య భాగం రోమాపత్రిక 1వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు. సావధానంగా వినండి. యేసుక్రీస్తు దాసుడు, అపొస్తలుడుగా ఉండడానికి పిలువబడినవాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడినవాడు అయిన పౌలు రోములో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి రాస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపాసమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులయ్యేటట్లు ఈయన ద్వారా మేము కృపను, అపుస్తలత్వమును పొందాము. మీరు వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుతూ ఉండడమును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. ఇప్పుడేలాగైనా ఆటంకము లేకుండా మీ వద్దకు రావటానికి దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగుతుందేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకుంటూ మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవిస్తున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడాలని, అనగా మీకు నాకు కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలని, ఆత్మ సంబంధమైన కృపావరమేదైనా మీకివ్వడానికి మిమ్ములను చూడాలని మిగుల అపేక్షిస్తున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందాలని అనేక పర్యాయములు మీ వద్దకు రావాలని ఉద్దేశించాను. గాని ఇదివరకు ఆటంకపరచబడ్డాను. అది మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు. గ్రీసు దేశస్థులకు, తదితరులకు, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్థుడను. ప్రియ విశ్వాసులారా, వింటున్నారా? పౌలు అభినందనలు చెబుతున్నాడు. తానేమై ఉన్నాడో పౌలు స్వయంగా చెప్పుకుంటున్నాడు. అపొస్తలత్వ సేవకు ప్రేరకమైన సందర్భాలను పౌలు పేర్కొంటున్నాడు. సువార్తకు నిర్వచనాన్ని పౌలు చెబుతున్నాడు. పాపములో పడి ఉన్న పాపి యొక్క అధోగతిని రచయిత తేటగా చూపుతున్నాడు. మానవుడు భ్రష్టుడు, పాపములో పడిపోయిన దౌర్భాగ్యుడు. మానవుడు నశించినవాడు, దారి తప్పినవాడు. మానవునికి స్వంత నీతి అంటూ లేదు. అతనికి దేవుని నీతి ఎంతైనా అవసరం. రోములోని సంఘం దేవుని నీతి నుండి దూరంగా తొలగిపోయింది. మనిషి అర్థం చేసుకోలేడు, దేవుణ్ణి అన్వేషించలేడు. పౌలు ఈ పత్రికా రచయిత. పౌలు అనే పేరుకు అర్థం చిన్నవాడు. అతడు తార్సువాడైన సౌలు. నేను దేవుని దాసుణ్ణి, సేవకుణ్ణి. డౌలోస్ అనే గ్రీకు మాటను గుర్తించండి. నేను దాసుణ్ణి. యేసుక్రీస్తుకు నేను బానిసను, స్వచ్ఛందమైన ప్రేమ బానిసను. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు, తనను తానే మన కోసం ఇచ్చివేసుకున్నాడు. ఆయన మనలను బలవంతాన దాసులనుగా చేయలేదు. నీవు స్వచ్ఛందంగా ఆయనకు ప్రేమ బానిసవై పోవాలి. లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఆయన విలపిస్తూ అన్నాడు, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడుతూ ఉండేదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగు చేర్చుకుంటుందో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఉన్నాను కాని
నీవు వల్లకపోయావు. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనంలో ప్రభువు అన్నాడు, మీకు జీవము కలుగునట్లు మీరు నా వద్దకు రానొల్లరు. యేసు దాసుడివి కావాలంటే అది స్వచ్ఛంద తీర్మానం. నిన్ను ఆయన బలవంతం చెయ్యడు. దమస్కు మార్గంలో పౌలు యేసు సాక్షాత్కారం పొందినవాడై తనకు తాను చేసుకున్న స్వచ్ఛంద తీర్మానం. యేసుకు ప్రేమ బానిస అయిపోయాడు. అపొస్తలుడుగా ఉండడానికి పిలువబడిన పౌలు అనే నేను అని పత్రికారంభంలో తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. పౌలు పిలువబడిన అపొస్తలుడు. అది దేవుని నిర్ణయం, దేవుని సంకల్పం. మొదట దాసుడయ్యాడు, తరువాత అపొస్తలుడయ్యాడు. పిలువకుండా వచ్చిన సేవకులెందరో ఉన్నారు. మరో సందర్భంలో పౌలన్నాడు, అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. యిర్మీయా బాలుడై ఉండగానే పిలువబడ్డాడు. యిర్మీయా 23వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు దొంగ ప్రవక్తలను ఉద్దేశించి అన్నాడు, నేను ఈ ప్రవక్తలను పిలవకపోయినా పంపకపోయినా వారు పరిగెత్తి వస్తారు. నేను వారితో మాట్లాడకుండినా వారు ప్రకటిస్తారు. వారు దొంగ ప్రవక్తలు. యిర్మీయా పిలువబడిన ప్రవక్త, పౌలు పిలువబడిన అపొస్తలుడు. అపొస్తలుడు అంటే పిలువబడినవాడు మాత్రమే కాదు, పంపబడినవాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అన్నాడు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తనను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఇదే మాట వస్తుంది. ఎపఫ్రొదితు నా సహోదరుడు, జతపనివాడు, నా తోడి యోధుడు, మీ దూత, నా అవసరానికి ఉపచరించినవాడు. కొత్త నిబంధనలో అపొస్తలుడు అనే మాటకు ప్రత్యేక అర్థమున్నది. అపొస్తలుడు యేసు పునరుత్థానమునకు సాక్షి, సువార్త ప్రకటించడానికి పంపబడినవాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 8వ వచనంలో పౌలన్నాడు, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్లున్న నాకు ప్రభువు కనపడ్డాడు. ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడు అనబడడానికి యోగ్యుడను కాను. 1 కొరింథీ 9వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఒక ప్రశ్న అడిగాడు, నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? పౌలుకు అపొస్తలిక వరాలున్నాయి. భాషల్లో మాట్లాడగలడు. పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఆయా భాషల్లో వారికి సువార్త ప్రకటించాడు. ఆయనకు స్వస్థపరిచే వరముంది. దేవుడు ఈ రోజుల్లో నేరుగా అనేక మంది రోగులను స్వస్థపరుస్తున్నాడు. స్వస్థత అపొస్తలిక వరం. పౌలు మృతులను కూడా బ్రతికించాడు. పౌలు, పేతురు ఈ ఇద్దరు అపొస్తలులు మృతులను సైతం బ్రతికించారు. పౌలు యేసు యొక్క దాసుడు. అతడు అపొస్తలుడు, సేవ కోసం ప్రత్యేకించబడిన వ్యక్తి. దేవుని సువార్త కోసం ప్రత్యేకించబడిన వ్యక్తే పౌలు. పాపము నుండి ప్రత్యేకించబడి తిరిగి పరిశుద్ధతకు ప్రత్యేకించబడుతున్నాము. గనుక ప్రత్యేకతకు 2 అర్థాలున్నాయి. తెస్సలోనికయ్య సంఘంలో వారు విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపునకు తిరిగారు. ఒకటి వదిలారు, మరొకటి చేపట్టారు. లోకం నుండి ప్రత్యేకించబడి తిరిగి క్రీస్తుకు ప్రతిష్ఠించబడడం రెండందాల ఆశీర్వాదం. పౌలు 1 కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనంలో అన్నాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె తలంచాను, పిల్లవాని వలె యోచించాను. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేశాను. క్రీస్తును వెంబడించే వారి దృక్పథం రాను రాను విస్తృతమవుతుంది. పౌలు సువార్తకు ప్రత్యేకించబడిన అపొస్తలుడు. సువార్త మనుషులు కల్పించింది కాదు, ఇది దేవుని సువార్త. ఇందులో మానవ ప్రమేయం ఏమాత్రమూ లేదు. సువార్తకు మూలం క్రీస్తే.
సువార్త అనాది సిద్ధమైనది, అతి ప్రాచీనమైనది. దేవుడు మానవతను ఎంతో ప్రేమిస్తున్నాడు. మానవతను రక్షించే దేవుని ప్రణాళికే సువార్త. సువార్త ద్వారా మనం దేవునితో ప్రేమ సంబంధంలోకి ప్రవేశిస్తున్నాము. దేవుని కుమారుని మహాప్రణాళిక సువార్త, మానవత యొక్క సంపూర్ణ విమోచన. యేసు మనల్ని ప్రేమించి తనను తానే మన కోసమై ఇచ్చివేసుకున్నాడు. సువార్త అంటే యేసుక్రీస్తును గురించిన వార్త. సువార్త అనేది యేసు చేసింది. ప్రభువైన యేసు మన కోసం చేసిందంతా సువార్తే. యేసు దేవుని కుమారుడు, ఆయన మన ప్రభువు, యేసే ఆయన నామధేయం. యేసుకు మతం లేదు, యేసు ఏ మతము స్థాపించలేదు. యేసుకు మతమెందుకు? ఆయన మత ప్రమేయం లేని దేవుడు. యేసు నిజంగా దేవుడు. ఆయనను అందరూ ఆరాధిస్తారు. మానవుడై మానవుడుగా ఆరాధించాడు కాని అసలు ఆయన సాక్షాత్తు దేవుడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 41, 42 వచనాలలో ప్రభువు ఏమి ప్రార్థన చేశాడో ఒక్కసారి గమనించండి. యేసు కన్నులు పైకెత్తి ప్రార్థించాడు. తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు. నీవెల్లప్పుడూ నా మనవి వింటున్నావని నేనెరుగుదును. గాని నీవు నన్ను పంపావని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పాను. ఆయన మన విశ్వాసాన్ని బలపరచడానికి ప్రార్థించాడు గాని వస్తుతః ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఆయన దావీదు కుమారుడు. అది శారీరక సంబంధం. యేసు పునరుత్థానం ఆయన ఎవరో బయలుపరిచింది. ఆయన దేవుడు, మనుష్యుడు, మానవుడైన దేవుడు. ఆయన దేవుడు అయినా మానవుడు. ఆయన మానవుడు అయినా దేవుడు, దేవనరుడు. పరిశుద్ధాత్మను బట్టి ఆయన దేవుని కుమారుడుగా ప్రత్యక్షుడయ్యాడు. తండ్రి కుమారులను ప్రత్యక్షపరచినవాడు పరిశుద్ధాత్మే. పునరుత్థానమందు ఆయన కుమారత్వాన్ని తేటగా చూడగలం. పునరుత్థానం దేవత్వాన్ని, మనుష్యత్వాన్ని ఒకదాని సరసన ఒకటిగా క్రీస్తునందు మనకు చూపుతున్నది. యేసు దేవుని కుమారుడని పునరుత్థానం పునరుద్ఘాటిస్తున్నది. యేసు తన పునరుత్థాన శక్తితో మనకు వాక్యమందు సాక్షాత్కరిస్తాడు. ఆయన శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. మానవ సహజ లక్షణాలన్నీ ఆయన ధరించినవే. ఆయన శిలువ మరణ పర్యంతము మానవత గలవాడు. ఆయన మానవత వాస్తవికం. ఆయన వేదనామయుడు, చనిపోయాడు. ఆ తరువాత మృతులలో నుండి లేచాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో యేసు అన్నాడు, మీరు కిందివారు, నేను పైవాడను, పైన ఉండేవాణ్ణి. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను. యేసు పునరుత్థానం ఆయన కన్యకకు పుట్టాడని రుజువుపరుస్తుంది. పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడని పునరుత్థానమందు నిరూపించబడ్డాడు. ఈ రోజున యేసు మహిమలో ఉన్న మహామానవుడు. ఆయన సజీవుడైన క్రీస్తు. ఆయనతో నీకు నాకు లభించిన సజీవ స్పర్శను బట్టి దేవునికి స్తోత్రం. ఆయన ఈసారి తీర్పరిగా వస్తాడని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోతున్నాడని పునరుత్థానం ధృవపరుస్తుంది. ఆయన పాపమనేది లేకుండా చేస్తాడు. ఆయన రాజ్యంలో నీతి నివసిస్తుంది. ఆయన మానవత అంతటికీ మహాతీర్పరి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 29 నుండి 31వ వచనం వరకు దేవత్వము బంగారు, వెండి, రాతి విగ్రహాలను పోలినది కాదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనస్సు పొందాలని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నిర్ణయించాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున
దీనిని నమ్మటానికి అందరికీ ఆధారము కలుగచేశాడు. యేసును అంగీకరించని వారిపై ఈ తీర్పు నిలిచి ఉంటుంది. కృపా అపొస్తలత్వము పౌలు ఆయన నుండే పొందాడు. మనం కూడా ఈ లోకంలోకి సువార్త ప్రకటనకై పంపబడము దేవుని కృపయే. మన విశ్వాసం సర్వలోకమందు ప్రచురము చేయబడుతోంది. రోమాపత్రిక 16వ అధ్యాయం 19వ వచనం, మీ విధేయత అందరికీ ప్రచురమైనది. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులవ్వాలి. రక్షించే విశ్వాసము విధేయతలో ఎదుగుతుంది, సఫలమవుతుంది. రక్షించే విశ్వాసం యేసుక్రీస్తుకు పూర్తిగా లోబడుతుంది. మనము లోకానికి ఉప్పులాంటి వారము, విశ్వసించి విధేయులమవుతాము. యేసుక్రీస్తుకు చెంది ఉండడానికి మనము పిలువబడ్డాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, యేసు గొర్రెలు ఆయన స్వరము వింటాయి. ఆయన పిలిస్తే మనము వచ్చాము. మనము యేసుక్రీస్తు వారము. పరిశుద్ధులమై ఉండడానికి పిలువబడ్డాము. మనము క్రీస్తును పైకి ఎత్తుతాము. యేసు నీ రక్షకుడైనప్పుడు నీవు పరిశుద్ధుడవవుతున్నావు. క్రీస్తునందలి విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది, పరిశుద్ధులనుగా తీర్చిదిద్దుతుంది. పౌలులాగే మనము యేసు దాసులం, ప్రేమ బానిసలం. అన్యులకు దేవుని కృప, యూదులకు దేవుని సమాధానం. అందరికీ కృపా సమాధానములు. మన విశ్వాస సాక్ష్యం సర్వలోకానికి ప్రచురమవుతుంది. ఇది దేవుని కుమారుని సువార్త. పౌలు వద్ద పెద్ద ప్రార్థన జాబితా ఉంది. ఎందరి కోసమో ఆయన ప్రార్థించాడు. రోముకు తాను రావాలని ఆశిస్తున్నాడు. ప్రార్థన చేయవలసిందిగా విశ్వాసులను కోరుతున్నాడు. దేవుని చిత్తమైతే రోముకు తప్పకుండా వస్తాను అంటున్నాడు. రోముకు వెళ్లాలని, వారికి వాక్యం ప్రకటించాలని, వారిని స్థిరపరచాలని పౌలు ఆశిస్తున్నాడు. విశ్వాసులు మనం ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందుతాము అంటున్నాడు పౌలు. రోముకు తాను వెళ్లాలి, ఆటంకాలను దేవుడే తొలగించాలి. ప్రార్థనలో దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. విశ్వాసులందరినీ ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది దేవుని సువార్త, దేవుని కుమారుని సువార్త. నేను నా ప్రభువును ఆత్మయందు సేవిస్తున్నాను. తాను రోములోని విశ్వాసులకు కృపావరమేదైనా ఇవ్వాలని పౌలు ఆశిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన కృపావరములు విశ్వాసులందరికీ తన సేవ ద్వారా ప్రాప్తించాలని పౌలు ఆకాంక్ష. రోముకు తాను చేయబోయే ప్రయాణానికి ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ విశ్వాసులను పౌలు స్వయంగా ప్రభువు వద్దకు నడిపించాడు. రోమా సామ్రాజ్యంలో పలుచోట్ల పౌలు వారిని కలుసుకున్నాడు. వారిలో ఆత్మ ఫలాలు పండాలని పౌలు ఆశ. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలలోని ఆత్మ ఫలాలు రోమాలోని విశ్వాసులకు కలగాలని పౌలు తపన. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రియ విశ్వాసీ, రోములోని విశ్వాసుల పట్ల పౌలు వైఖరి ఎలా ఉందో గుర్తించారా? వారిని త్వరలో సందర్శించాలని ఎంతో తహతహ చెందుతున్నాడు. వారి కోసం ఎడతెగక ప్రార్థిస్తున్నాడు. మనం కూడా తోటి విశ్వాసుల కోసం అంత ఆప్యాయతతో ప్రార్థించడం మంచి అభ్యాసం. సువార్త విషయంలో వారందరికీ తానెంతో అచ్చి ఉన్నట్లు ఎంతో ఆరాటపడుతున్నాడు. ప్రియ విశ్వాసీ, ఈ పాఠంలోని ముఖ్యాంశాలు మననం చేసుకుందాము. పౌలుకు యేసు ప్రభువు. యేసుకు పౌలు దాసుడు. ప్రభువు అంటే కూరియోస్, బానిస అంటే డౌలోస్. కూరియోస్, డౌలోస్ అనే 2 గ్రీకు పదాలు క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైనవి. యేసుకు
నీవు నేను డౌలోస్ అనగా ప్రేమ బానిసలం. మోషే దేవుని దాసుడు, యెహోషువ దేవుని దాసుడు. యోహాను సువార్త 15:16 యేసు ప్రభువు ఏమన్నాడు? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకొని నియమించాను. గలతీ పత్రిక 1:15 పౌలు తనను గురించి తానే ఇచ్చిన సాక్ష్యం, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. పౌలు యొక్క గెలుపు రహస్యం అతని పిలుపే. పౌలు ప్రకటించిన సువార్త అవతార సువార్త, పునరుత్థాన సువార్త. ఆయన మన మానవత్వాన్ని ధరించినవాడై తన దేవత్వాన్ని మనకిచ్చాడు. యేసు తాను రక్షించిన మానవతతో పూర్తిగా సంయుక్తమయ్యాడు. అయితే యేసు మరణంతో అయిపోలేదు. ఆయన పునరుత్థానుడు. ఆయన ఈ రోజున సజీవుడు. ఇది పునరుత్థాన విజయ సువార్త. విశ్వాసులారా, వింటున్నారా? విశ్వాసం విధేయతను కోరుతుంది. యేసుక్రీస్తు వారమై ఉండటానికి మనమందరము పిలువబడ్డాము. మన విశ్వాసాన్ని కాదు మనం నమ్మేది, మనము విశ్వాసముంచిన దేవుడు గొప్పవాడు. యేసుక్రీస్తునందలి విశ్వాసము ఆవగింజగా ఆరంభమై మహాపర్వతమంత పెద్దదిగా ఎదుగుతుంది. ఇది వర్ధమాన విశ్వాసం. మరి నీవెలాంటి విశ్వాసివి? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.